థ్యాంక్ యూ మంత్రి గారు నమస్తే. రండి రండి. బాగున్నారా? చాలా కాలకి. వెల్కమ్ గట్టు బట్టు వెల్కమ్. నా కూతురు పెళ్లికి మీ ఇద్దరిని నేను ఆహ్వానిస్తున్నాను. అరే ఎందుకింత ఆలస్యంగా వచ్చారు? పెళ్లి కొడుకు బంధువులు అందరూ వచ్చేశారు. పెళ్లి కొడుకు గదిని శుభ్రం చేయడానికి వెళ్లారు. ఇంకా సేపట్లో పెళ్లి జరగబోతుంది. థ్యాంక్ యూ. తీసుకోరా. శుభాకాంక్షలు మంత్రి గారు. సారీ మేము కాస్త లేట్ గా వచ్చాం. అరే రే, నా సిక్స్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడ ఆపదుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. అరే భట్టు గారు, మనం మంత్రి సార్ గారి అమ్మాయి పెళ్లికి వచ్చాం. సమస్య అని చెప్పకండి, మంచి విషయాలే మాట్లాడండి. గట్టు బట్టు, ఇక్కడ సెక్యూరిటీ మొత్తం నా బాధ్యతే. మీకు బాగా తెలుసు నేను ఎంత సిన్సియర్ ఇన్స్పెక్టర్ అనే విషయం. ఇక్కడ ఏమైనా తప్పు చేయాలని ప్రయత్నించారనుకో, నేను మిమ్మల్ని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. వావ్ సార్ వావ్, వీళ్ళిద్దరిని పరిగెత్తుకుని వెళ్ళి ఒకేసారి పట్టుకుంటారా సార్? మీరు గొప్ప మహాన్ భావులు సార్. ఈ దేశానికి మీ వల్ల చాలా గొప్ప సార్. ఇదిగోండి సార్, ఇంకోసారి మీరు ఈ టీ తాగండి సార్. థ్యాంక్ యూ. ఈ టీని మీరు ఆయనకి ఫిల్టర్ చేసి ఇవ్వచ్చు కదా, ఆయన నోట్లో నుంచి టీ పొడే వస్తోంది. టీ పొడితోటి తాగేటప్పుడు ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. అదే వడకట్టి తాగావనుకో ఆ టేస్ట్ రాదు కదా. ఏంటి చెమచ్చే, నేను చెప్పేది కరెక్టేనా? అవును సార్, అవును. వీళ్ళు ఎక్కడ కనపడరేంటి? ఇక్కడ ఆపదుంది. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ. ఊరినైనా నా సిక్స్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడేదో ఆపదుంది, ఇక్కడేదో జరగబోతోంది. అరే భట్టు, ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. ప్లీజ్, మనం ఇక్కడ మ్యారేజ్ అటెండ్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఎలాంటి సమస్య రాదు. ఆ ఇద్దరు కూడా ఏదో ఒక ప్లాన్ తోటి వచ్చారని నాకు అనిపిస్తూ ఉంది. వాళ్ళని ఎలాగైనా సరే ఈ రోజు పట్టుకుని జైల్లో పెట్టేస్తాను. చూస్తూ ఉండు, తప్పు ఎక్కడ జరిగినా నేను కనిపెట్టేస్తాను. అరే భట్టు, నా సిక్స్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడేదో ఆపదుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. భట్టు ఎక్కడికి వెళ్తున్నారు? ఓ, ఇక్కడ కాదు, అటుపక్క. ఇక్కడ కాదు, ఇలా రా. కింద చూడు చూడు, బాగా చూడు. ఇది భలే రుచిగా అద్భుతంగా ఉంది కదూ. నాకు కూడా బాగా నచ్చింది. అరే రే, ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఈ ఇద్దరు నన్ను కొట్టేస్తారు. ఎంతసేపని ఇక్కడే ఉండాలో అర్థం కావట్లేదు. ఐడియా, నేను చాట్ తింటాను, నాకు ఆకలిగా ఉంది. అరే, నా చోట ఏది కనిపించలేదు. నువ్వు తినేసావా? నేను నాదే ఇంకా తినలేదు. నీ శారీ బాగుందని శారీని చూస్తున్నాను. ఇంకా తినలేదు, అలాగే ఉంది చూడు. కింద ఎవరో ఉన్నారు. దొంగ, మూర్ఖుడు, పిచ్చోడు, సిగ్గులేనోడు. చాట్ దొంగ, దొంగ దొంగలించుకొని పోతున్నాడు. దొంగ, దొంగ, నా శారీని వాడు పాడు చేశాడు. అదిగో దొంగ, పట్టుకోండి పట్టుకోండి, వెళ్ళండి. దొంగని పట్టుకోండి, 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 దొంగ పట్టుకోండి, పట్టుకోండి. అరే, ఈ భట్టు ఎక్కడికొచ్చినా ఏదో ఒక సమస్యలో ఇరుక్కుపోతున్నారు. పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. దొంగ 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 పట్టుకోండి. అరవకండి, అరవకండి. ఈ రోజు బట్టును పట్టుకునే అవకాశం నాకు దొరికింది. ఎలాగైనా సరే ఈ రోజు బట్టును పట్టుకుని జైల్లో వేసే తీరతాను. భట్టు గారు, జాగ్రత్త. దొంగ దొంగ దొంగ. ఎక్స్క్యూజ్ మీ, ఎవరో నేను చూస్తాను. అటు డిన్నర్ టేబుల్ ఉంది, అటువైపు వెళ్లి తప్పించుకోండి, లేదంటే బాగా తన్నులు తింటారు. ఓకే. ఏంటబ్బా ఆడుతుంది?
కానీ దీని కింద ఎవరు లేరు కదా. ఇన్స్పెక్టర్ మన్మాని దొంగెట్టి వెళ్ళాడు, వెతకండి. నీకేం తెలియదు, నేను వెళ్ళి చూస్తానుండో. తప్పుకో, నువ్వు కూడా. అయ్యో, ఇరుకుపోయాను. నన్ను ఎవరైనా బయటికి లాగండి, బయటికి లాగండి, నన్ను కాపాడండి, ఇరుకుపోయాను. టేబుల్ ని కొంచెం సైడ్ కి లాగి ఆ తర్వాత ఆయన లాగండి. ఎంతసేపు ఆయన అలా ఇరుక్కుపోయి ఉంటారు చెప్పండి. నన్ను టేబుల్ లోంచి బయటికి లాగండి, టేబుల్ లోంచి బయటికి లాగండి. జాగ్రత్త, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మీ వల్ల ఎంత సమస్య వచ్చిందో చూసారు కదా. మీ 6th సెన్స్ ని మర్చిపోయి పార్టీని ఎంజాయ్ చేయండి. త్వరగా రండి. రండి, ఎవరు చూడకముందే లోపలికి పడిపోదాం. రండి రండి, త్వరగా రండి. ఏం లేదు, నాకేం కాలేదు. రండి 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 రండి, త్వరగా నిశ్చయం తీసుకురండి. రండి. ఈసారికి తప్పించుకున్నారు. దొరికారంటే మీ తాట తీసుండేవారు. అరే రే, నా 6th సెన్స్ ఏముంటుందంటే ఇక్కడిదో ఆపదుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. బట్టుగారు త్వరగా రండి, సమస్య ఇక్కడ కాదు అక్కడుంది. మీరెవరు? నా పేరు షేర్ సింగ్. వినాశనానికి భారీ పేరే ఈ షేర్ సింగ్. అంటే మీ మొదటి పేరు ఏంటి బాస్? నోరు మూసేయ్. సింహం మాట్లాడేటప్పుడు మధ్యలో ఎలకలు మాట్లాడకూడదు. మీ దగ్గర చాలా డబ్బుందని మేము విన్నాం. ఈ పెళ్లిలో బంగారం, వజ్రం, వైఢూర్యాలు చాలా ఇస్తున్నారని కూడా మేము విన్నాం. కొంచెం ఆలోచించు. ఈ పెళ్లి ఇంత ఘనంగా చేస్తున్నారంటే నిన్ను మేము వెతికి వెళ్ళామంటే మాకెంత డబ్బిస్తారు ఒక్కసారి నువ్వే ఆలోచించు. అరే, ఎవరు మీరు? ఎందుకు ఇక్కడికి వచ్చారో చెప్పండి. గట్టు, నువ్వు జరుగు. ఈసారి నా వంతు, నా వంతు. కమాన్, కొట్టండి కొట్టండి, బాగా కొట్టండి. కానీ మీరు టైర్డ్ అయిన తర్వాత నేను కొడతాను, అర్థం చేసుకోండి. గట్టు బట్టు ఇక్కడ కూడా వచ్చేశారు. ఓకే, స్నేక్ ఫైటింగే కదా. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు రెడీయా? ఇది చీటింగ్. ఇది ఫైటింగ్ కాదు, ఇది చీటింగ్. ఇప్పుడు ఎలా కొడతానో చూస్తూ ఉండండి. అరే, డోంట్ వరీ గట్టు, వీళ్ళని నేను చూసుకుంటారు. లేదు లేదు, ఇది మీ వంతే. నన్ను ఏం చేయకండి, వదిలేయండి. బయటికి లాగండి, నన్ను కాపాడండి, ఇరుక్కుపోయాను.
సింగ్ లేపు, హెల్ప్ చేయి. అరే ఏంటి గొడవ ఆ? ఇక్కడేంటి గొడవ జరుగుతుందా? ఇక్కడేదో కొట్లాట జరుగుతుందని నేను విన్నానే, నిజమేనా? కొంతమంది దొంగలు ఇక్కడికి వచ్చారు, నన్ను కిడ్నాప్ చేద్దామని అనుకున్నారు. ఆ లోపే గట్టు బట్టు వచ్చి నన్ను కాపాడారు. గట్టు బట్టు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ వరీ, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. రండి కిందకి వెళ్దాం. థ్యాంక్ యూ గట్టుబట్టు, థ్యాంక్ యూ. రండి కిందకెళ్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఇప్పుడు మీరు నోరు తెరవకండి, ముందా పెళ్లి కానివ్వండి. ఓ సరే సరే, ఇక చెప్పండి. చెప్పకుండా మీరు ఆగలేరు. నా సిక్స్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడ ఆపదుంది, మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. సమస్య ఇంకా ఎక్కడుందో చెప్పండి భట్టు గారు. అన్ని సర్దుకున్నాయి కదా. షేర్ సింగ్ పారిపోయాడు, ప్రశాంతంగా పెళ్లి కూడా జరుగుతోంది. మీరు చెప్పేది కరెక్టా కాదని ఒకసారి చెక్ చేద్దాం. రండి, షేర్ సింగ్ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్లి వెతుకుదాం. సార్ మీకు చాలా దెబ్బలు తగులున్నాయి, ముందు వెళ్ళి మీరు భోంచేయండి సార్. అక్కర్లేదు, నాకు కొంచెం కూడా ఆకలిగా లేదు. పోనీ నీకోసం కొంచెం తింటాను. రా. ఎందుకో నాకు ఈ రోజు తినాలని మనసు కనిపించటం లేదు. రండి సార్ రండి. అబ్బా, ఎన్ని వెరైటీలు ఈ రోజు అరవకుండా తింటారు. అరవకు. మంచి సమయం. అతనికి ఎక్కువగా ఆకలిగా లేదు. ఒకవేళ ఎక్కువగా ఆకలుంటే ఏమైండేదో తెలుసా మీకు? మీరే ఆలోచించండి. భట్టు మీరు ఇక్కడ చూడండి, నేను వెళ్ళి అక్కడ వెతుకుతా. అలాగే. కిటికీలు వేసే ఉన్నాయి. అమ్మో గట్టుబట్టు, దయాబాయా మీరు ఇక్కడేం చేస్తున్నారు? పరిగెత్తు ఇక్కడి నుంచి, వెళ్ళిపోదాం, పారిపో. భట్టు త్వరగా వెళ్ళి జీప్ తీసుకురండి. వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు. దయాబాయా బండి ఆపండి. మన ముందు పడున్నాడు, వాడిని ఎక్కించాయి. అతన్ని విడిచిపెట్టద్దు, త్వరగా అతని పైన ఎక్కించాయి. బండి వేగంగా వస్తుంది, ఆగో నిన్నే. అరే నిన్నే. మర్యాదగా బండి ఆపుతారా లేదా? ఆపండి. ఆ బండిని గుద్దేయి. ఎదురుగా గోడ ఉంది, చూసి నడుపు. బండి బ్రేకే. అయ్యో, పారిపోతాం. ఈ దాయాబాయ ఎందుకు బొక్కే తీసుకొచ్చినట్టు? పెళ్లికి వీళ్ళని ఎవరు పిలవలేదు కదా, అయినా కూడా వీళ్ళు దొంగలు కదా. అమ్మా, పెళ్లి కొడుకుని మేము ఇంతకు ముందు కలవలేదు, అయినా కూడా మా పేర్లు ఎలా తెలిసాయి? ఒకవేళ ఆ షేర్ సింగే పెళ్లి కొడుకు వేషం వేసుకున్నట్టు మీకు అనిపించట్లేదా భట్టు గారు? వ్యాన్లో ఏదో శబ్దం వస్తుంది, రండి చూద్దాం. ఈయన ఎవరై ఉంటారు? థ్యాంక్ యూ, నా కట్లు విప్పండి. షేర్ సింగ్ నన్ను కట్టేసి పెళ్లి కొడుకు వేషం వేసుకున్నాడు. త్వరగా రండి, రండి, త్వరగా వెళ్దాం. త్వరగా రండి. వెంటనే పెళ్లిని ఆపండి. అవును, ఆపండి ఆపండి. నిజమైన పెళ్లి కొడుకు అతను కాదు. షేర్ సింగ్, ఇక మీ ఆట ముగిసింది. మీరెవరో అందరికీ తెలియాలి.
లేదు. వినాశనానికి బారు పేరే ఈ షేర్ సింగ్. మర్యాదగా ఎక్కడ వాళ్ళక్కడే ఉండండి. గట్టు బట్టు కొంచెం లేట్ గా వచ్చి ఉండొచ్చు కదా. నా పెళ్లి అయిపోయి ఉండేది, మంత్రికి నేను అల్లుడై ఉండేవాణ్ణి. మొత్తం ఈ ఆస్తంతకి నేనే హక్కుదారుడు అయ్యే ఉండేవాణ్ణి. మీరింతట్లో చెడగొట్టారు. మీరిద్దరూ నన్ను ఎప్పుడు సంతోషంగా ఉండనివ్వరా? మీరిద్దరూ నన్ను ఎందుకు వెంటాడుతున్నారు? నాకు ఎప్పుడు సంతోషాన్ని కలగనివ్వరా? ఎందుకు ఇలా చేస్తున్నారు? నాయనా, అటు చూడండి, అటు చూడండి. అది లేకుండా పరిగెత్తండి. జీపుని ఆపండి, ఆపండి. అరవకండి, అరవకండి. పరిగెత్తండి. నన్ను కాపాడండి, కాపాడండి. పోలీసులు నేను కూడా నీతోటి పరిగెడుతున్నాను. నా వల్ల ఏమి చేయడం కాదు, నువ్వే తప్పించుకో. కాపాడండి, కాపాడండి. అరే అలా చూడండి. పట్టుకోండి, పట్టుకోండి, బండి పట్టుకోండి, ఆపండి, పట్టుకోండి. శుభాకాంక్షలు బాస్, మీకు పెళ్ళైపోయిందా? పెళ్ళ గట్టు బట్టు ఉన్నంత వరకు నాకెలాగరా పెళ్లి జరుగుతుంది. వెళ్ళండి, వాళ్ళిద్దరిని అంతం చేయండి. మంత్రి గారు, మీరు సైడ్ లో నిల్చోండి. రండి రండి, మీరు రండి. బాగా నవ్వండి. మన పక్క వస్తుంది. ఐడియా. ఎవరికి చాట్ కావాలి? చాలా అద్భుతమైన పానీపూరీలు త్వరగా వచ్చి తినండి. చాలా బాగుంది. ఎప్పుడు చూసినా మీ ఇద్దరికి తింటేనా? వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని ఫైట్ చేయండి, వాళ్ళంతా చేయండి. వెళ్ళండి. వెళ్ళండి, వాళ్ళంతా చూడండి. ఏం చేస్తున్నారు మీరు? వెళ్ళి వాళ్ళంతా చూడండి. షేర్ సింగ్, ఇక నువ్వు నాతో జైలుకు రా. అక్కడ నీకు చాట్ తినిపిస్తాను. గట్టు బట్టు, మీరు చాలా లక్కీ.
ఎందుకంటే నేను కరెక్ట్ గా వచ్చి వీళ్ళని అరెస్ట్ చేశాను. లేదంటే ఈ రోజు మీరు తప్పించుకోలేకపోయేవారు. గట్టుబట్టు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మీరు గనక లేకపోయి ఉంటే పెద్ద తప్పు జరుగుండేది. పంతులు గారు త్వరగా పెళ్లి పనులు కానివ్వండి. గట్టు బట్టు కలిసుంటే శత్రువులు నశించిపోతారు.